సైఫ్ అలీ ఖాన్ నెట్‌వర్త్ ఎంతో తెలుసా? సో, ఎన్ని వేల కోట్లు ఉన్నాయో తెలుసా? సో, ఈరోజు అప్డేట్‌లో అయితే దీని గురించి తెలుసుకునే ముందు ఎవరైతే మన ఛానెల్ కొత్తవారు చూస్తున్నారో మూవీ అప్డేట్స్ అండ్ మూవీ కాంటెంట్ కోసం మన ఛానెల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక టాపిక్‌లోకెళ్ళిపోతే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ భర్త సైఫ్ అలీ ఖాన్ ఒక దుండగుడి చేతిలో కత్తిపోట్లకు గురైన విషయం అందరికీ తెలిసిందే. ముంబై సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో చొరబడిన దుండగుడు ఆయనపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేయడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. దీంతో ఆయన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ దాడికి కారణమైన నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ముంబైని జల్లెడ పడుతున్నారని చెప్పొచ్చు. కాగా బాలీవుడ్ స్టార్ హీరోల్లో సైఫ్ అలీ ఖాన్ ఒకరు. సినిమాల కంటే ముందు ఇతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చాలా పెద్దది. పౌటాడి రాజవంశానికి వారసుడైన సైఫ్ అలీ ఖాన్ అలనాటి క్రికెటర్ మన్సూర్ అలీ ఖాన్, పౌటాడి సినీ నటి షర్మిలా ఠాగూర్ కుమారుడు. 16 ఆగస్టు 1970న న్యూఢిల్లీలో జన్మించిన ఆయన హిమాచల్ ప్రదేశ్ యూకేలో చదువుకున్నారు. ఇక విద్యాభ్యాసం తర్వాత సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన బౌగోడితో 1992లో బాలీవుడ్లో అయితే ఎంట్రీ ఇచ్చారు. సో 1993లో పరంపరతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సైఫ్ అలీ ఖాన్ తనదైన నటనతో 3 దశాబ్దాలుగా అలరిస్తున్నారు. యాక్టింగ్, ఫిట్నెస్, వ్యక్తిగత జీవితం ఇలా సైఫ్కి సంబంధించిన ప్రతి విషయం సోషల్ మీడియాలో అయితే హాట్ టాపిక్గా ఉంటుంది. స్టార్ హీరో రాజవంశం అయినంత మాత్రాన ఆయన ఏమీ కష్టాలకు అతీతం కాదు. సగటు మనిషికి వ్యక్తిగతంగాను వృత్తిపరంగాను ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఇక 21 ఏళ్ల చిన్న వయసులోనే 1991లో బాలీవుడ్ నటి అమృతా సింగ్తో సైఫ్ అలీ ఖాన్ పెళ్ళైంది. దంపతులకు సోఫా అలీ ఖాన్ ఇంకా ఇబ్రహీం అలీ ఖాన్ సంతానం. 13 ఏళ్ల పాటు కలిసి ఉన్న ఈ జంట 2004లో విడాకులు తీసుకుని విడిపోయారు. క్రమంలో సైఫ్ నటి రోసాతో డేటింగ్ చేశారు. అయితే అనివార్య కారణాలతో వాళ్ళిద్దరికీ బ్రేకప్ అయింది. అనంతరం 2012లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా వెలుగుతున్న కరీనా కపూర్ను ప్రేమించి పెళ్లి చేసుకోగా వారికి తమూర్, జై అనే 2 పిల్లలు అయితే ఉన్నారు. స్వతహాగా రాజవంశం కావడంతో సైఫ్ అలీ ఖాన్ వేల కోట్ల ఆస్తులకు వారసుడు. పూర్వీకులు ఇచ్చిన దానికి తాను సంపాదించిన తోడవుతుందో ఇక బాలీవుడ్లో బిలియనియర్గా అయితే వెలుగుతున్నాడు. ఇక అన్నింటిలోనూ పూర్వీకుల నుంచి వారసత్వం వచ్చిన హర్యానాలోని పౌటోడి ప్యాలెస్ ప్రత్యేకమైనది. దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ రాజప్రాసాదాన్ని ఇబ్రహీం కోఠీగా పిలుస్తారు. ఇక ఇందులో 150 గదులు, 7 పడక గదులు ఉంటాయట. పౌటోడి ప్యాలెస్ విలువ 1000 కోట్ల పైనే ఉంటుందని అంచనా. ఒక్క సినిమాకి ఆయన 10 నుంచి 20 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటారని అయితే బీటౌన్ టాక్. ఇక అలాగే బ్రాండ్ ఎండార్స్మెంట్స్ అండ్ ఓటీటీ వెంచర్స్ ద్వారా ఏడాదికి 28 నుంచి 30 కోట్ల వరకు సైఫ్ అలీ ఖాన్ సంపాదిస్తున్నారు. ఇక లగ్జరీ కార్లు, విలువైన వస్తువులు లెక్కే లేదు. మొత్తంగా సైఫ్ అలీ ఖాన్ ఆస్తుల విలువ 1400 కోట్ల పైనే. వివాదాలకు దూరంగా స్నేహశీలిగా పేరున్న సైఫ్ అలీ ఖాన్ ప్రస్తుతం ఆసుపత్రి పాలు కావడంతో ఆయన కోలుకోలేని సినీ అభిమానులు, సినీ ప్రముఖులు అయితే ఆశిస్తున్నారు. దాదాపు తనకి 1400 కోట్ల వరకు అయితే ఆస్తులు అయితే ఉన్నాయంట. ఇది ఆయన గురించి అండ్ ఆయన ఆస్తుల గురించి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.